హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కోడ్ విత్ తెలుగు. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ టాపిక్, కండిషనల్ స్టేట్మెంట్స్. కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఒక కండిషన్ని చెక్ చేసి అదర్ ప్రోగ్రామ్, రిమైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది కండిషన్ బేస్ చేసుకొని ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే మన కండిషన్ అంటే మెయిన్గా గుర్తు రావాల్సింది ట్రూ ఆర్ ఫాల్స్. ఈ ట్రూ ఆర్ ఫాల్స్ని బేస్ చేసుకొని కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి నేర్చుకుంటాం. ఫస్ట్ వన్, అసలు కండిషన్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక కండిషన్ చెక్ చేసుకొని ఆ కండిషన్ ట్రూ అయితే ఒక వేలో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదు ఆ కండిషన్ అనేది ఫాల్స్ అయితే ఇంకొక వేలో ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అది ఎలానో చూద్దాం. ఫస్ట్ వన్, కండిషనల్ స్టేట్మెంట్స్లో మనకి మెయిన్గా 4 టైప్స్ ఉన్నాయి. 4 టైప్స్లో ఫస్ట్ వన్ ఇఫ్ కండిషన్. ఇఫ్ కండిషన్ అంటే ప్రోగ్రామ్ చూడండి. ఇప్పుడు ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 18. ఇది ఒక వేరియబుల్లో ఒక డేటా ఉంది 18 అని. ఇప్పుడు ఇఫ్ కండిషన్ యూస్ చేసుకొని ఎలా దీన్ని ప్రింట్ చేస్తామంటే, అది ఎలా ఆపరేట్ చేస్తామంటే, ఇఫ్ కండిషన్ చెక్ చేస్తున్నాం. ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18, ఏజ్ అనేది 18 కన్నా ఎక్కువ లేదా తక్కువ, ఈక్వల్ టు అయినా సరే, ఈక్వల్ టు అయితే ప్రింట్ ఎలిజిబుల్ టు ఓట్. జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నా ఇలా అంటే ఇక్కడ గ్యాప్ ఇచ్చా చూడండి, దీన్ని మనం ఇండెంటేషన్ అంటాం. నెక్స్ట్ వీడియోస్లో ఇండెంటేషన్ అంటే ఏంటో క్లియర్గా తీసుకుందాం. 4 స్పేసెస్ ఉంటే, 1 ట్యాబ్ స్పేస్ ఆర్ బ్యాక్ స్పేసెస్ 4 ఉంటే అది ఇండెంటేషన్. ఇండెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మన కండిషనల్ స్టేట్మెంట్స్లో వచ్చేసరికి. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు కండిషన్ ట్రూ అయింది, ఏజ్ అనేది ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దెన్ 18 అయితే ఎలిజిబుల్ టు ఓట్. ఇప్పుడు మనకి అవుట్పుట్ ఎలా ప్రింట్ అవుతుంది? అవుట్పుట్ ఏం ప్రింట్ అవుతుంది? ఎలిజిబుల్ టు ఓట్ అని ప్రింట్ అవుతుంది. లేదు ఇక్కడ 70 ఉంది, అప్పుడు మనకి ఎలిజిబుల్ టు ఓట్ అనేది ప్రింట్ అవుతుందా? ప్రింట్ అవ్వదు. సో ప్రింట్ అవ్వనప్పుడు ఏం ప్రింట్ చేయాలి అంటే, ఓకే ఇది కండిషన్ ఫాల్స్ అయింది, అప్పుడు ఏం ప్రింట్ చేయాలి? అప్పుడు ఎల్స్ కండిషన్ తీసుకుంటాం. ఫస్ట్ వన్ ఇఫ్, సెకండ్ వన్ ఎల్స్. ఇప్పుడు చూడండి, ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 16, ఇది ఒక వేరియబుల్ డేటా. ఇఫ్ ఏజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 అయితే ప్రింట్ ఆఫ్ ఎలిజిబుల్. ఈ కండిషన్ ట్రూ అయితే ఎలిజిబుల్ అని ప్రింట్ అవుతుంది, లేదు ఫాల్స్ అయితే కండిషన్ ఫాల్స్ అయింది. ఇప్పుడు ఎల్స్ అంటే ఇది ఫాల్స్ అయింది, నెక్స్ట్ ఏం ప్రింట్ చేయాలి? ఎల్స్ ప్రింట్ ఆఫ్ నాట్ ఎలిజిబుల్. అంటే ఇఫ్ అంటే కండిషన్ ట్రూ అయినప్పుడు ప్రింట్ చేస్తుంది. ఇది ఒక ఈజీగా గుర్తుపెట్టుకుంటే ట్రిక్ అన్నమాట. ఇఫ్ అంటే ట్రూ అయితే ప్రింట్ చేస్తుంది, ఎల్స్ అంటే ఫాల్స్ అయినప్పుడు ప్రింట్ చేస్తుంది. సో ఇది మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సిన ట్రిక్ ఇది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎలిఫ్ అంటే ఇప్పుడు మనం ఒక కండిషన్ తీసుకున్నాం, ఒక కండిషన్ అయితే ఇఫ్ యూజ్ చేస్తాం. అలా నాకు మల్టిపుల్ కండిషన్. ఎలిఫ్ అంటే మల్టిపుల్ కండిషన్స్ని చెక్ చేస్తుంది. అంటే మల్టిపుల్ కండిషన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 85, మార్క్స్ అనేవి 85 వచ్చినాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ 85 అయితే ప్రింట్, ఒక గ్రేడ్ అనేది దీనికి అసైన్ చేస్తున్నా, ఏ గ్రేడ్ అనేది ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ ఇంకో కండిషన్ ఎలిఫ్, అప్పుడు మనం ఇక్కడ మల్టిపుల్ కండిషన్స్, నాకు ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ అలా డివైడ్ చేసుకుంటూ వెళ్తున్నా. సో ఎలిఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 75 అయితే బి గ్రేడ్ అని ఇస్తా. అలా మనకి మల్టిపుల్ కండిషన్స్ అనేవి ఉన్నప్పుడు మనం ఎలిఫ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ నెస్టెడ్ ఇఫ్ అంటే ఏం లేదు. నెస్టెడ్ ఇఫ్ అంటే ఇఫ్ కండిషన్ లోపల ఇంకో ఇఫ్ కండిషన్ రాయడమే నెస్టెడ్ ఇఫ్. అంటే ఇఫ్ కండిషన్ ఉంది,
ఇఫ్ కండిషన్ లోపలే, ఇది ఒక మొత్తం ఇఫ్ కండిషన్ అనుకోండి, అందులోనే ఇంకో ఇఫ్ కండిషన్ రాస్తే దాన్నే మనం నెస్టెడ్ ఇఫ్ అంటాం. అంటే ఇప్పుడు నాకు 2 కండిషన్స్ కావాలి. ఇప్పుడు మనకి హర్రర్ మూవీస్ కానీ సంథింగ్ ఏదైనా పెద్ద మూవీస్ కానీ, ఇప్పుడు నేను ఒక ఏజ్ రిస్ట్రిక్షన్ అనేది పెట్టుకున్నా. ఇఫ్ నార్మల్గా ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 18 అనుకోండి. ఓకే, ఇప్పుడు నేను కండిషన్ ఏం పెట్టుకున్నానంటే లెస్ దాన్ 18 గ్రేటర్ దాన్ 60 వాళ్ళకి అలో లేదు. అంటే ఇక్కడ మనకి ఎన్ని కండిషన్స్కి 2 కండిషన్స్ ఉన్నాయి. 2 కండిషన్స్ని ఎలా సాటిస్ఫై చేయాలంటే ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ 18, ఫస్ట్ ఈ కండిషన్ అనేది చెక్ చేస్తుంది. ఈ కండిషన్ చెక్ చేస్తే ఓకే, ఇది కండిషన్ సాటిస్ఫై అయిన తర్వాత నెక్స్ట్ కండిషన్లోకి వెళ్తుంది. ఇఫ్ ఏజ్ లెస్ దాన్ 60, నెక్స్ట్ ఈ కండిషన్ చెక్ చేసి ఇప్పుడు ఇక్కడ అవుట్పుట్ అనేది ప్రింట్ చేస్తుంది. ప్రింట్లో ఎలిజిబుల్ టు ఎంట్రీ అంటే ఇండి రెండు ఇఫ్ కండిషన్స్ని చెక్ చేసి మనకి తర్వాత ఆ కండిషన్ని చెక్ చేసి లోపలికి అనేది పంపిస్తుంది. అంటే రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే నేను చెప్పా ఇప్పుడే, ఒక ఏజ్ రిస్ట్రిక్షన్ అనేది పెట్టుకున్న ఏంటి, గ్రేటర్ దాన్ 18 లెస్ దాన్ 60 వాళ్ళని మాత్రమే అలౌ చేయాలి. అప్పుడు ఫస్ట్ ఈ కండిషన్ చెక్ చేసి ఇది సాటిస్ఫై అయితేనే నెక్స్ట్ కండిషన్కి వెళ్తుంది. ఇక్కడే మనకి లెస్ దాన్ 18 ఉన్న వాళ్ళు ఇక్కడే రిమూవ్ చేసేస్తుంది. ఓకే, ఇక్కడ ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది, నాకు ఇప్పుడు ఏజ్ 36 ఉంది. 36 వస్తే 36 అంటే లెస్ దాన్ 60, సో నాకు మూవీకి వెళ్ళడానికి ఎలిజిబిలిటీ ఉంది. లేదు నా ఏజ్ వచ్చేసరికి 65 అలా ఉంటే నాట్ ఎలిజిబుల్ టు ఎంట్రీ అని వస్తుంది. సో ఈరోజు మన టాపిక్లో మనం కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటో నేర్చుకున్నాం. ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ మీద ఇంటర్వ్యూస్లో కూడా చాలా ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు. ర్యాండమ్గా ఒక క్వశ్చన్ తీసుకుంటే ఎలిఫ్ కండిషన్ ఎందుకు యూజ్ చేస్తాం, ఎలిఫ్ ఇప్పుడే చూసాం. అంటే మల్టిపుల్ కండిషన్స్ని చెక్ చేయడానికి ఎలిఫ్ కండిషన్ అనేది యూజ్ చేస్తాం. మల్టిపుల్ కండిషన్స్ అంటే ఇప్పుడే చూసాం, ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్, వాటి మార్క్స్ని బేస్ చేసుకొని గ్రేడ్స్ని డివైడ్ చేస్తాం. సో అలా మల్టిపుల్ కండిషన్స్ని చెక్ చేయడానికి ఎలిఫ్ కండిషన్ యూజ్ చేస్తాం. సో కండిషనల్ స్టేట్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపటి వీడియోలో వచ్చేసరికి ఫర్ లూప్ గురించి చూద్దాం.